వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఒక 2 లేదా 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. మ్యాటర్ ఆఫ్ 5 to 10 minutes. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటిలో మనకి డిస్ప్లేలో కనిపిస్తుండే ఆ యొక్క 3 అంశాలు ఏంటనేది ఒకటి చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పైప్ లైన్. అంటే మనకి పైప్ లైన్ ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ ఏర్పాటు చేస్తుంది అంటే చంద్రుడి మీద ఏర్పాటు చేస్తుంది నాసా. ఇది 2024లో వచ్చినటువంటి అంశం. మనకి ఎస్ఎన్టీ పార్ట్లో ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి సెకండ్ ఇష్యూగా చూసుకున్నట్లయితే ఇది కూడా 2024లో వచ్చినటువంటి అంశంగా గుర్తుంచుకోవచ్చు. మనం ప్రపంచంలోనే తొలిసారిగా చెక్కతో రూపొందించినటువంటి ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించడం అనేది జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ అనేది ఏంటనేది బ్రీఫ్గా రెండో పాయింట్గా మనం తెలుసుకుందాం. ఇంకా మనకి థర్డ్ పాయింట్, ఇటీవల కాలంలో రీసెంట్గా ఇక్కడ మనకి దక్షిణ కొరియాకి చెందినటువంటి ఉత్తర కొరియా. వెల్కమ్ టు అర్షిత్ ఇన్స్టిట్యూట్. ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు రావడం అనేది జరిగిందంటే బంపర్ ఆఫర్. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన అర్షిత్ ఇన్స్టిట్యూట్ కల్పించడం అనేది జరుగుతుంది. మనకి ఫిబ్రవరి 23వ తారీఖున జరిగేటువంటి ఈ యొక్క ఎగ్జామ్లో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో మార్నింగ్ పేపర్ 1 ఉంటుంది, ఆఫ్టర్నూన్ నుంచి పేపర్ 2 అనేది ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు. వాటికి సంబంధించి మీరు ఇప్పటి వరకు కూడా చాలా బాగా చదివారు, చాలా బాగా కష్టపడ్డారు. ఇప్పుడు మనం చేయవలసిన ఏంటంటే మ్యాక్సిమం మోడల్ పేపర్స్ అనేవి మీరు చేయగలిగి ఉండాలి. అదేవిధంగా ఆ పేపర్ చేయడమే కాకుండా వాటిని కనుక విన్నట్లయితే మనకి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మోడల్ పేపర్ సంబంధించినటువంటి డేటాని తప్పనిసరిగా వినాలి. అవి వింటే మీకు మ్యాక్సిమం సిలబస్ అంతా కూడా కవర్ అవుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు చేయనటువంటి ఒక కొత్త ప్రయోగాన్ని మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ చేసింది. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనము ఒక 12 పేపర్లని, యాక్చువల్గా చెప్పాలంటే ఏపీ హిస్టరీ 12 పేపర్లు, పాలిటీ 12 పేపర్లు, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కలిపి 12 పేపర్లు, ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి 12 పేపర్లు, 12 పేపర్స్, 12 అలాగే మనకు 4 సబ్జెక్టులు 4x12 పేపర్లు మనం చేయడం అనేది జరిగింది. వాటికి సంబంధించి వెన్స్డే ఒక బంపర్ ఆఫర్ అనేది మీకు అందరికీ కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే గ్రూప్ 2 రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఆ వెన్స్డే ఆఫర్ అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి 12/2/2025 వెన్స్డే, 12/2/2025 వెన్స్డే, రేపు కాదు ఎల్లుండి, డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ 9 AM నుంచి 6 PM వరకు, 9 AM నుంచి కొన్ని గంటలు మాత్రమే, ఎక్కువ టైం ఏమి ఇవ్వను, కొన్ని గంటలు మాత్రమే ఒక బంపర్ ఆఫర్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ విధంగానంటే ఇక్కడ ఎకానమీకి సంబంధించినటువంటి 900 క్వశ్చన్లు మనకి ప్రతి క్వశ్చన్ని కూడా కింద ఆప్షన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్ర తెలంగాణలో కూడా ఎకానమీ లెజెండ్గా చెప్పుకున్నటువంటి ధరణి శ్రీనివాస్ సార్ ఈ యొక్క మొత్తం 900 బిట్లని కూడా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది విత్ ఆప్షన్స్తో సహా. వాటి గురించి చాలా క్షుణ్ణంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది ఎకానమీ. అలాగే మనకి పాలిటీకి సంబంధించినటువంటి 900 బిట్లు అంటే మనకి 12 పేపర్లు 12x75 900 బిట్స్ని మనకి చూసుకున్నట్లయితే శైలేంద్రనాథ్ రెడ్డి సార్ ఆయన అద్భుతంగా వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి 900 బిట్లు 900 బిట్స్ కవర్ అవుతాయి. ఇన్ పాలిటీ ఇవన్నీ కూడా వీడియోస్ అండి. ఇవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రతి బిట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకి శివప్రసాద్ సార్, ఇక్కడ మనకి శివరామ్ సార్ మనకి ఎస్ఎన్టీలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ శివరామ్ సార్. ఆయన వీటిని సైన్స్ అండ్ టెక్నాలజీని 900 బిట్లు అంటే 12 పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. వీడియోలో ప్రతి క్వశ్చను దాని ఆప్షన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. వాటి గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం జరిగింది 900 క్వశ్చన్స్. అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఇక మనకి ఉపేంద్ర సార్, ఏపీ హిస్టరీ మనకి మీ అందరికీ కూడా చాలా సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఏపీ హిస్టరీ అంటే ఉపేంద్ర సార్ క్లాసులే వినాలి అని చెప్పేసి ఎంతోమంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ఉపేంద్ర సార్ క్లాసులని ఇక్కడ మనకి 900 బిట్స్, ఆయన ప్రతి బిట్ క్వశ్చన్ దానికి ఆన్సర్స్ 4 ఆప్షన్లు ఏ విధంగా వచ్చినాయని ఎంతో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 900 బిట్స్, ఇక్కడ మనకి 900 బిట్స్ మరియు 900 బిట్స్ నెక్స్ట్ ఇక 4 సబ్జెక్టు సంబంధించినటువంటి 900 బిట్స్ మొత్తం కవర్ అయినాయి. మీరు కనుక ఈ యొక్క వింటే ఒక్కొక్కటి మనకి 12 పేపర్లు, ఈచ్ సబ్జెక్ట్ 12 పేపర్స్ అంటే ఒక సబ్జెక్ట్ని మీరు 12 టైమ్స్ రివిజన్ చేసుకున్నట్టు. ఎందుకంటే ప్రతి పేపర్ కూడా ఫస్ట్ యూనిట్ నుంచి 5th యూనిట్ వరకు ప్రతి యూనిట్ కవర్ అవుతుంది. ప్రతి పేపరు 5 యూనిట్లు కవర్ అవుతుంది. కాబట్టి
ప్రతి సబ్జెక్ట్ని మీరు 5 సార్లు రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. 12 టైమ్స్ రివిజన్ చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా ఈ యొక్క అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. మీకు ఏంటి అవకాశం ఎప్పుడు చెప్తున్నాను వినండి. ఈ 12వ తారీఖు ఉదయం అంటే కమింగ్ వెన్స్డే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 PM వరకు కూడా ఇక్కడ మనకి యాక్చువల్గా వీటికి మొత్తం ఖరీదు చూసినట్లయితే రూ. 3,999, 3,999 రూపీస్. కానీ ఆ ఒక్కరోజు కొన్ని గంటలు మాత్రమే ఓన్లీ 149 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్క 149 రూపీస్ కనుక మీరు పే చేసినట్లయితే 4 సబ్జెక్టులు మీకు దొరుకుతాయి. ఒకటే ప్యాక్. మళ్ళీ ప్రత్యేకం ఒకదాన్ని ఒకటి విడివిడిగా కొనవలసిన పని లేదు. ఇవి మీకు 1 మంత్ వ్యాలిడిటీతో, మీకు 1 మంత్ కూడా అవసరం. మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మనకు కాబట్టి ఎగ్జామ్ వరకు అంటే 1 మంత్ వ్యాలిడిటీతో మీకు ఇవన్నీ కూడా 4 కూడా కలిపి 4 ఈ 4 సబ్జెక్టులు కూడా కలిపి ఒకే ఒక రేటు. అదెంత అంటే 149 రూపీస్. చాలా తక్కువ రేట్ అండి. ఇంతకంటే చీప్గా మీకు ఎప్పుడు కూడా లైఫ్లో రాదు. ఇటువంటి అవకాశం తప్పనిసరిగా ఉపయోగించుకోండి. గుర్తుంచుకోండి, వెన్స్డే రేపు డే ఆఫ్టర్ టుమారో 12 to 25 9 AM to 6 PM ఓన్లీ 149 రూపీస్కి 4 సబ్జెక్టుల యొక్క బిట్స్ అన్నీ కూడా మీకు విత్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ వీడియో రూపంలో ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. చెందినటువంటి ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఇటీవల కాలంలో విజయవంతంగా నార్త్ కొరియా ప్రయోగించడం అనేది జరిగింది. హ్వాసాంగ్ అనేటువంటి అది ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం అనేది జరిగింది. వాటి గురించి బ్రీఫ్గా ఒక 5 to 10 minutes వాటి గురించి చూద్దాం. వాటిలో మనకి వన్ బై వన్ చూద్దాం. అప్పుడు ఫస్ట్ వన్ చూసుకుందాం. చంద్రుని దక్షిణ ధ్రువపై నాసా గ్యాస్ పైప్ లైన్ అనే విషయాన్ని చూద్దాం. చంద్రునిపై శాశ్వత మానవ నివాసం దిశగా ప్రయత్నాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ముమ్మరం చేస్తుంది. యాక్చువల్గా చాలా దేశాలు చంద్రమండలం మీద నివాసం ఏర్పరచుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయితే వాటిలో ప్రథమంగా టెక్నాలజీలో అత్యంత పవర్ఫుల్ దేశమైనటువంటి అమెరికా ఆ యొక్క ప్రయత్నాలని మరింత ముమ్మరం చేయడం అనేది జరిగింది. ఇందుకు ఉద్దేశించినటువంటి ఆర్టిమిస్ ప్రోగ్రాంలో భాగంగా దక్షిణ ధ్రువంపై నాసా ఆక్సిజన్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తుంది. ప్రజెంట్ అక్కడ మనకి చంద్రుడి మీద దక్షిణ ధ్రువంలో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని లూనార్ సౌత్ పోల్ ఆక్సిజన్ పైప్ లైన్ ఎల్ఎస్పిఓపి అని చెప్పేసి అంటారు. లూనార్ సౌత్ పోల్ ఆక్సిజన్ పైప్ లైన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులకు సంబంధించి ఖర్చులు భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. యాక్చువల్గా ఏంటంటే ఏం చేస్తున్నారంటే చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు కానీ చంద్రమండలం నివాసం ఏర్పరచుకోవాలంటే ఇక ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళడం, ఆక్సిజన్ని భూమి నుంచి పైకి తీసుకెళ్ళడం, ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా హెవీ చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. వీటన్ని కూడా తగ్గించుకోవడానికి, ఆక్సిజన్ అక్కడే తయారు చేసుకోవడానికి, చంద్రమండలం మీద ఆక్సిజన్ తయారు చేసుకోవడానికి అమెరికా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చంద్రుని యొక్క ఉపరితలం మీద రాతి నిక్షేపాల నుండి చంద్రుని యొక్క ఉపరితలం మీద ఉపరితలం మీద రాతి నిక్షేపాల నుండి ఆక్సిజన్ వెలికి చేయాలని, అంటే ఆక్సిజన్ని గ్రహించాలని తీసుకోవాలని చెప్పేసి నాసా లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కనుక చంద్రునిపై గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసి అక్కడే కనుక మనం ఈ యొక్క ఆక్సిజన్ కనుక సృష్టించుకోగలిగినట్లయితే రాబోయే కాలంలో మానవ యొక్క నివాసం అనేది చాలా ఈజీగా ఉంటుందని సైంటిస్టుల యొక్క భావన. అంతేకాకుండా నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్నటువంటి మంచుతో తీర్చుకోవాలి. అంటే మనకు వాటర్ కూడా కావాలి. ఇప్పుడు మనకు ఆక్సిజన్ కావాలి, యాజ్ వెల్ యాజ్ వాటర్ కావాలి. కాబట్టి ఇక్కడ వాటర్ ఏం చేస్తున్నారంటే చంద్రమండలం మీద ఉన్నటువంటి మంచు పలకలు ఉన్నాయి. మంచు ఏరియా ఉంది కొంత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంచుని కరిగించుకొని వాటర్ని తీసుకోవాలని చెప్పేసి నాసా ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ టాపిక్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాసా ప్రపంచంలోనే ముందుగా ఫస్ట్ ఒక గ్యాస్ లైన్ని, ఇక్కడ మనకి గ్యాస్ పైప్ లైన్ని, ఆక్సిజన్ తయారు చేసుకోవడానికి గ్యాస్ పైప్ లైన్ని చంద్రమండలం మీద నార్త్ పోల్ దీన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ ప్రయత్నాలని జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఫస్ట్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి సెకండ్ పాయింట్ విషయం చూద్దాం. ఒకసారి మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో రూపొందించినటువంటి లిగ్నోసాట్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని జపాన్ ప్రయోగించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో నాసా వారి కెనడీ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుండి ఈ యొక్క స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా నింగిలోకి దీన్ని పంపించడం అనేది జరిగింది. ఇలాగా పంపించామనే విషయాన్ని ఇటీవల కాలంలో
క్యోటో యూనివర్సిటీ హ్యూమన్ స్పేసాలజీ సెంటర్ ఇటు నవంబర్ కాలం 2024 నవంబర్లో ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. కేవలం అరచేయి సైజులో 10 సెంటీమీటర్ల వృత్తాకార పరిమాణంలో ఉండేటువంటి ఈ యొక్క ఉపగ్రహాన్ని ఒక కంటైనర్లో అమర్చి తొలుత అంతరిక్ష కేంద్రానికి ఐఎస్ఎస్కి పంపించడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఇది 6 నెలల పాటు తన కక్షలో అది తిరుగుతూ ఉంటుంది. తర్వాత దీన్ని శూన్యంలో రోదసీలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఇది అక్కడ -100 డిగ్రీస్ నుంచి +100 డిగ్రీస్ వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతని చెక్క ఏ విధంగా తట్టుకోగలుగుతుంది అనేది ముఖ్యంగా గమనించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి మండే స్వభావం కూడా చాలా తక్కువగా ఉంటుంది, మండే అవకాశం అనేది కూడా ఉండదు. నెక్స్ట్, మిగిలినటువంటి మెటీరియల్ కంటే కూడా ఈ యొక్క చెక్కతో మనం చేసేటువంటి ఏదైనా వస్తువును కనుక అంతరిక్షంలో పెట్టినట్లయితే అది ఎంతవరకు మనకి సక్సెస్ఫుల్గా అది పనిచేస్తుంది, ఎంతవరకు చెక్క అనేది ఆ యొక్క వాతావరణాన్ని, ఆ శూన్యంలో ఉన్నటువంటి ఆ స్పేస్లో ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోగలుగుతుంది అనేది వీళ్ళు అక్కడ పరిశోధన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా లిగ్నోసాట్ ఉపగ్రహాన్ని సుమిటోమో ఫారెస్ట్రీ అనేటువంటి కలప కంపెనీ భాగస్వామ్యంతో క్యోటో విశ్వవిద్యాలయం రూపొందించింది. దీని వెడల్పు 10 సెంటీమీటర్లు, బరువు 1 కిలో మాత్రమే బరువు ఉంటుంది. ఖడ్గానికి పిడి చేసేటువంటి ఆ యొక్క కలప మగ్నోలియా జాతి, ఆ యొక్క జాతి కలప పేరు మగ్నోలియా జాతికి చెందినటువంటి హూనోకి చెట్టు కలప నుంచి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది అత్యంత కఠినమైనటువంటి ఒక కలపగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి దానికి సాంప్రదాయ పద్ధతిలో స్క్రూలు కానీ జిగురు కానీ ఏమీ వాడకుండానే ఈ యొక్క శాటిలైట్ని తయారు చేయడం, ఉపగ్రహాన్ని శాటిలైట్ని తయారు చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో తయారు చేసినటువంటి ఒక శాటిలైట్ని అంతరిక్షంలో పంపించినటువంటి మొట్టమొదటి దేశంగా జపాన్ నిలిచింది. కాబట్టి సెకండ్ పాయింట్ కూడా మనకి కంప్లీట్ అయింది. ఇప్పుడు థర్డ్ పాయింట్ గురించి చూద్దాం. ఉత్తర కొరియా ఇటీవల కాలంలో ప్రయోగించినటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి HwasOn-19 ప్రయోగం విజయవంతమైందని ఉత్తర కొరియా ప్రకటించడం అనేది జరిగింది. యాక్చువల్గా ఉత్తర కొరియాలో రియల్గా ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి వాళ్ళు తెలియనివ్వరు, కానీ వాళ్ళు ప్రకటించిందే ప్రపంచం నమ్మవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. సరే, ఏదైనప్పుడు కూడా కొంత నిఘా కూడా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచం కూడా గమనిస్తూనే ఉంటుంది. సరే, ఇటీవల కాలంలో 2024 ఎండ్లో ఈ యొక్క క్షిపణిని, ఖండాంతర క్షిపణి బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించడం అనేది జరిగింది. ఈ యొక్క ఉత్తర కొరియా ఈ యొక్క ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్టు ఆ దేశం యొక్క అధికార వార్తా ఛానల్లో ప్రకటించడం అనేది జరిగింది. ఆ యొక్క ప్రకటించిన తర్వాత ఇది ఎంత డిస్టెన్స్లో ప్రయాణం చేసింది, ఎంత ఎత్తుకెళ్ళింది, ఎంత దూరం ప్రయాణించింది, మొత్తం టోటల్ డేటా అంతా కూడా వాళ్ళు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఉత్తర కొరియాకు హెచ్చరిక అమెరికా B-1B బాంబర్ను అమెరికా ప్రయోగించడం అనేది జరిగింది. అమెరికా భూభాగాన్ని తాకే సామర్థ్యం కలిగిన కొత్త ఖండాంతర క్షిపణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర అమెరికాకు హెచ్చరికగా అగ్రరాజ్యం తన దీర్ఘశ్రేణి B-1B బాంబర్ను రంగంలోకి దింపింది. దక్షిణ కొరియా జపాన్తో కలిసి నిర్వహించిన ఉమ్మడి సైనిక విన్యాసాల్లో భాగంగా నవంబర్ 3న ఈ యుద్ధ విమానాన్ని కొరియా ద్వీపకల్పానికి చెరువులో గగన విహారం చేయించింది. యాక్చువల్గా ఏంటంటే ఆ ఉత్తర కొరియాకి ఆ యొక్క ప్రయోగించినటువంటి ఆ ఖండాంతర క్షిపణి అమెరికాను కూడా టచ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటిది. కాబట్టి అమెరికా ఏమందంటే, నువ్వు కనుక ఇటువంటి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించినట్లయితే నా దగ్గర B-1B బాంబర్ ఉంది, ఆ బాంబర్ను కూడా నేను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి దాన్ని భయపెట్టడానికి, తన శక్తి సామర్థ్యం చూపించడానికి దిగువనటువంటి దక్షిణ కొరియా మరియు జపాన్తో కలిపి అమెరికా ఉమ్మడి సైనిక విన్యాసం అనేది చేయడం అనేది జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మనకు బిట్ ఏంటంటే, ఇక్కడ ఇటీవల కాలంలో HwasOn-19 అనేటువంటి బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించినటువంటి దేశం ఏది అంటే నార్త్ కొరియా అని గుర్తుంచుకోవాలి. ఈ మూడు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.